తిరుపతి తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నాయకుడు చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట వల్ల కాదు, భక్తులు వాళ్ళంతట వాళ్లే పడిపోయారంటూ ఆయన కామెంట్ చేశారు. ఇందులో టీటీడీ వైఫల్యం ఏమీ లేదని తెలిపారు. తిరుమలలో తొక్కిసలాట జరగలేదు. గంటల తరబడి ప్రయాణం చేసి ఏమీ తినకుండా ఆకలితో భక్తులు లైన్లో నిలబడ్డారని చింతామోహన్ వ్యాఖ్యానించారు. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయారంటూ పేర్కొన్నారు. ఇందులో టీటీడీ వైఫల్యం లేదు. టీటీడీ అధికారులు బాగా చేస్తున్నారు. ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటర్. వాస్తవ విషయం చాలా మందికి తెలియదు. భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆతులతో వచ్చి క్యూలో నిలబడ్డారు. కూడా జిల్లా వినోద్ జిల్లా నిలబడ్డారు భక్తులంతా. బ్లడ్ షుగర్ పడిపోయింది. వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది. చక్కెర అనేది ఒకటి. నేను చాలామంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు. ముఖ్యంగా పెద్ద హరిజన వార్డులు చాలామంది. వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు, ఎవరు వాళ్ళని నెట్టలేదు, తట్టలేదు. వాళ్ళకై వాళ్ళే పడిపోయారు. ఇది వాస్తవం. దీనికి శ్యామలరావు కానీ, వెంకయ్య కానీ, టీటీడీ అధికారులు కానీ, పోలీసులు కానీ సంబంధం లేదు. మరి చాలా ఆశతో వచ్చారు. వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైకుంఠంలో అని. మరి కడుపు నిండా ఏమీ తినకుండా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు. అక్కడికక్కడికే పడిపోయారు. ఇందులో టీటీ